హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంకా ఇదైతే నిన్న వీడియో అండి. నిన్న పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి అయితే టమాటా కర్రీ అయితే చేశాను. టమాటా ఆనియన్ కర్రీ అయితే చేశాను. ముందుగా అయితే కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర ఏసి 2 పచ్చిమిర్చి అయితే ఏసానండి. కరివేపాకు ఒక 3 ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని ఏసుకున్నాను. అంటే ఇంకా నిన్న గ్యాస్ మొన్నొచ్చింది కదండీ! ఇంకా నిన్న లంచ్‌లోకి కొంచెం లేట్ అవుతుందనేసి కొంచెం లేట్‌గా లేసాము. ఇంకా దాని గురించి ఓన్లీ వాళ్ళ మాత్రమే టమాటా ఆనియన్ కర్రీ అయితే చేశాను. అందులో ఎగ్ చేసుకుంటే బాగుంటుంది కానీ మా పిల్లల స్కూల్‌లో అయితే ఎగ్ అయితే అలో లేదు. దాని గురించి అనేసి ఇంక ఓన్లీ టమాటా ఆనియన్ కర్రీ మాత్రమే చేశానండి. అది కొంచెం స్వీటే ఉంటుంది కాబట్టి తింటదండి. మా పిల్లలు కొంచెం ఇష్టంగానే తింటారు టమాటా కర్రీ. అవి టమాటాలు కూడా ఒక 4 చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా అయితే సాల్ట్ ఏసి అయితే మంచిగా కుక్ చేసుకున్నానండి లో ఫ్లేమ్‌లో. ఇలా అయితే మంచిగా అయితే కలుపుకోవాలండి. అల్లము, పసుపు అయితే తర్వాత కొద్దిసేపు అయిన మగ్గాకైతే ఏసుకున్నాను. ఏంటంటే మనము పసుపు, అల్లం వేసి వెంటనే అడుగంటుతుందండి. ఇంకా దాని గురించి అయితే కొద్దిసేపు అయినంక ఏసుకున్నాను. ఒక 2 నిమిషాలు మగ్గాక మంచిగా ఆల్మోస్ట్ కొంచెం అయితే కుక్ అయిందండి. టమాటా మొత్తం అయిపోయింది. కొద్దిగా అయితే అల్లం అయితే ఏసుకున్నానండి. చిటికెడు పసుపు అయితే ఏసుకున్నాను. అవి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా! దాని గురించని కొంచెం అయితే మసాలా అయితే ఏసుకున్నాను. మసాలా అంటే ఇలాచి అవి కలిపి మిక్సీ చేసుకున్నానండి. ఆ పొడి అయితే ఏసుకున్నాను. ఇంకా అలా మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఏదో కొద్దిగా అయితే కొద్దిసేపు మగ్గనిచ్చాక కొద్దిగా అయితే కారం అయితే ఏసుకున్నాను. అంటే కారం కొంచెం ఎక్కువనే ఏసుకోవాలండి. ఏందంటే టమాటా స్వీట్ ఉంటుంది కదా! కొంచెం అయితే ఎక్కువ ఏసుకున్నాను. ఇది తీయగుండకుండా కర్రీ కొద్దిగా అయితే కారం ఎక్కువనే ఏసుకొని మంచిగా అయితే కలుపుకున్నాను. ఇంకా ఈ కర్రీలో అయితే వాటర్ అయితే ఏం పోయలేదండి. నార్మల్‌గానే వండాను. ఇంకా ఇంతవరకు అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు కర్రీ ఆయిల్ సెపరేట్ అయిపోతే కర్రీ అయితే కుక్ అయినట్టేనండి. ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా పిల్లల లంచ్ బాక్స్ అయితే పెట్టానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.